శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతానం, శత్రు సమస్యలు, పిల్లలు పెద్దల మాట వినకపోవడం, భార్యాభర్తల మధ్య సమస్యలు, విడాకులు, ధన సమస్య. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకు గురువు గారి దగ్గర పరిష్కారం కలదు. స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ రామరాజు గారు. సెల్ నంబర్ 8074513343. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. జనవరి 11 అమావాస్యలోపు వృషభ రాశి వారికి ఒక ప్రమాదం పొంచి ఉంది. నా మాట విని ఇలా తప్పించుకోండి. అయితే వృషభ రాశి వారికి పొంచి ఉన్న ఈ గండం ఏంటి? ఈ గండం నుంచి ఎలా తప్పించుకోవాలి? ఈ గండం నివారణకు వృషభ రాశి వారు చేసుకోవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే వృషభ రాశి వారికి జీవితంలో అనేక మార్పులు రానున్నాయి. ఒక గండం వీరిని వెంటాడబోతోంది. ఆ గండం నుంచి తప్పించుకోవడానికి ఈ రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే కొన్ని దేవతారాధనలు, పరిహారాలు పాటించడం ద్వారా ఈ గండం నుంచి బయటపడవచ్చు. అయితే ప్రస్తుతం ఈ రాశి వారికి గ్రహబలం ఎలా ఉంది అనే విషయాన్ని చూసినట్లయితే వృషభ రాశి వారికి ఈ సమయం అయితే చాలా బాగుంది. వృత్తిపరంగా, వ్యాపారపరంగా వీరికి మంచి గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు లభిస్తాయి. అన్ని రంగాల వారికి అన్ని రకాలుగా కలిసి వచ్చే కాలంగానే చెప్పుకోవచ్చు. ఈ రాశివారు చేయాలనుకుని ప్రారంభించిన పనిని ఎన్ని అడ్డంకులు వచ్చినా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ రాశి వారికి చాలా మంచి సమయం నడుస్తోందని చెప్పవచ్చు. అయితే ఆర్థికంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. అవసరానికి చేతికి డబ్బు అందడం అనేది కొంచెం ఆలస్యం అవుతుంది. దీని కారణంగా ఈ రాశివారు కొంచెం ఇబ్బంది పడతారు. అలాగే అప్పులు చేయవలసిన అవసరం కూడా వస్తుంది. కాబట్టి డబ్బు విషయంలో, అప్పు తీసుకునే విషయంలో ఈ రాశివారు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు ఏ వృత్తిలో ఉన్నా కొన్ని మార్పులు లేదా స్థాన మార్పిడి చూడబోతున్నారు. మీ పై అధికారులకు, మీ సహ ఉద్యోగులకు మీరు చేసే పనుల గురించి కొన్నిసార్లు సంజాయిషీ ఇవ్వవలసిన అవసరం వస్తుంది. వారితో తక్కువ మాట్లాడడం మంచిది. అలాగే వారితో వాదించడం అనేది కూడా చేయకూడదు. ఎందుకంటే మీరు కనుక వారితోటి ఎక్కువగా వాదించడం లేదా నేనేం చేశాను, నేను చేసిన దాంట్లో తప్పేముంది అంటూ ప్రశ్నించడం లేదా వాదించడం ద్వారా మీ మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది. ఎవరైనా సరే మనల్ని తక్కువ చేసి మాట్లాడితే మనకి కోపం వస్తుంది. కానీ కోపం వచ్చినా సరే కొన్ని విషయాల్లో ఆలోచించి వాదన చేయకుండా ఉండడం మంచిది. ఇలాంటి వాదనలు వేయటం వల్ల అనేక సమస్యలకు దారితీయవచ్చు. కొంచెం టైం బాలేదు కాబట్టి ఈ రాశివారు కొంచెం సామరస్యంగా వ్యవహరిస్తే మంచిది. ఈ రాశివారు అనవసరంగా భయాందోళనకి గురవుతారు. ఏదైనా పనిని ప్రారంభించాలంటే ఎటువంటి సమస్యలు వస్తాయి? ఏదైనా కాంట్రాక్ట్ సైన్ చేయాలంటే ఏమవుతుంది? ఇలాంటి ఎన్నో అనవసరమైన విషయాల గురించి భయాందోళనకి గురవుతారు. ఆరోగ్యపరంగా ఈ రాశివారికి ఎటువంటి ప్రమాదం లేదు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ వాటి నుంచి సులభంగా బయటపడతారు. సంతానం విషయంలో లాభం పొందుతారు. తల్లిదండ్రుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. ప్రస్తుతం అయితే ఈ రాశి వారికి బాగానే ఉంది, కానీ రాబోయే రోజుల్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి కొన్ని జాగ్రత్తలు వహించాలి. ఈ రాశివారు ఎదుటివారితో మాట్లాడేటప్పుడు అర్థవంతంగా మాట్లాడాలి. లేకుంటే అనవసరమైన వాగ్వాదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వృషభ రాశి వారు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మీ యొక్క జీవితంలో ఒక గండం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. అయితే ఈ రాశి వారికి ఆదాయం ఊహించినటువంటి రీతిలో లాభాలతో ఉంటుంది. కాబట్టి మీ లైఫ్లో ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వడానికి ఇదొక టర్నింగ్ పాయింట్గా చెప్పవచ్చు. వ్యాపారంలో ఆదాయపరంగా ఊహించినటువంటి లాభాలతో ఉండబోతోంది. కాబట్టి చేసే వ్యాపారం పట్ల, పెట్టే పెట్టుబడి వంటి వాటి పట్ల జాగ్రత్త వహించాలి. ఆదాయం అనేది ఊహించినటువంటి లాభాలతో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేస్తున్న వారికి బ్యాంకు నుంచి రుణాలు లభిస్తాయి. ఈ రాశి వారికి కుటుంబం యొక్క సహకారం సంపూర్ణంగా ఉంటుంది. అలాగే తోబుట్టువుల నుండి సంపూర్ణ సహకారం ఉంటుంది. కానీ కొన్ని విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. మీరు చేసే ప్రతి పనిలో కూడా కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. కానీ ఆర్థికపరమైనటువంటి విషయాలకు వచ్చేసరికి సహాయం అనేది లభించదు. మీ యొక్క కుటుంబ సభ్యులకు విసుక్కోవడం వంటి పనులు చేయకండి. అలాగే మీ జీవిత భాగస్వామికి ఎటువంటి సలహాలు ఇవ్వకండి. ఎందుకంటే వారు మీ మాటలను తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితులు ఏర్పడే అవకాశం కూడా ఉంది.
కాబట్టి ఎవరికి సలహా చెప్పకండి. ఎందుకైనా మంచిది ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే యావరేజ్గా ఉంటుంది. గొంతు ముక్కుకి సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా వాహనాల వల్ల ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండండి. మీరు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. ముఖ్యంగా చెప్పాలంటే ఎదురు చూసుకుని వెళ్ళండి, ఎదురు చూసుకుని రండి. ఇలా చేయటం మీకు మంచిది. అలాగే మంచి సమయం చూసుకొని బయలుదేరటం కూడా మీకు చాలా వరకు మంచిది. డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. సాధ్యమైనంత వరకు ప్రయాణాలు చేయకండి. లేదు మీరు ఖచ్చితంగా ప్రయాణం చేయవలసిన పరిస్థితి ఎదురైతే ప్రయాణం చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఏవైనా ప్రత్యేకమైన వాహనాల్లో ప్రయాణం చేయండి. సాధ్యమైనంత వరకు డ్రైవింగ్ మీరు చేయకండి. మీ సొంత వాహనాల్లో ప్రయాణం చేసేటప్పుడు ఒక డ్రైవర్ని పెట్టుకొని వాహనాలు నడిపించుకోండి. ఏదైనా పనిని ప్రారంభించేటప్పుడు అనేక ఆటంకాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది. కాబట్టి చేపట్టిన ప్రతి పని కూడా కొంచెం జాగ్రత్తగా పూర్తయ్యేలా చూసుకోండి. భాగస్వామ్య ఒప్పందాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు చేసేటటువంటి అగ్రిమెంట్స్ ఏవైతే ఉంటాయో అగ్రిమెంట్స్ అనేవి మిమ్మల్ని చాలా వరకు కూడా నష్టపరిచే విధంగా ఉండబోతున్నాయి. కండిషన్స్ అన్నీ చదివి అర్థం చేసుకున్నట్లుగానే ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక మెలకుతో అగ్రిమెంట్లు ఉంటాయి. కాబట్టి అగ్రిమెంట్లో సంతకం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండడం ద్వారా నష్టం అనేది తగ్గుతుంది. సరైన సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉంటే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ రాశి వారికి అగ్రిమెంట్ల విషయంలో కానీ ప్రయాణం విషయంలో కానీ తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అయితే కొన్ని దేవతారాధన చేయటం ద్వారా ఈ రాశి వారు తమ కష్టాల నుంచి దూరం అవ్వవచ్చు. వృషభ రాశి వారి జీవితం చాలా బాగుంటుంది. అయితే వీరికి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలంటే ఈ రాశివారు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం రోజు లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పఠించాలి. అలాగే అమ్మవారి అనుగ్రహం కోసం శ్రీ లలితా సహస్రనామం చదవాలి. వీరికి చాలా మంచిది. అలాగే ఈ రాశి వారికి వీరి జీవితంలో ఆధ్యాత్మిక విషయాలు, సేవా కార్యక్రమాలకు తక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. మంగళవారం ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల మంచి జరుగుతుంది. ఈ విధంగా వృషభ రాశి వారు చేయటం ద్వారా సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుతారు. వృషభ రాశి వారికి ప్రయాణాలలో గండం ఉంది. కాబట్టి కొన్ని పరిహారాలు చేయడం ద్వారా ఈ గండం నుంచి విముక్తి పొందవచ్చు. ఈ రాశివారు రానున్న గండం నుంచి తప్పించుకోవడానికి పాటించవలసిన పరిహారాల గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారు మృదువైన మెరిసే సిల్క్ లేదా ఇతర మెరిసే బట్టలతో తయారు చేసిన బట్టలు ధరించడం వల్ల అదృష్టం లాభిస్తుంది. అయితే ఈ రాశివారు ఏదైతే సమస్య ఉందో అంటే రాబోతున్నటువంటి గండం నుంచి బయటపడాలి అంటే అది మీ కుటుంబంలోని స్త్రీలపైన ఆధారపడి ఉంది. మీ కుటుంబంలోని స్త్రీలను గౌరవించండి. వారి ద్వారానే మీరు గండం నుంచి బయటపడతారు. ఈ రాశివారు మీ కుటుంబంలోని మహిళలను అనాథ శరణాలయాల్లో కానీ దేవాలయాల్లో కానీ స్వచ్ఛంద సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించే సంస్థల్లో కానీ పేదలకు కానీ అన్నదానం చేయమని చెప్పండి. ఆర్థికంగా మేము బాగానే ఉన్నాము అనేటటువంటి వారు వీలైతే మానసిక స్థితి సరిగ్గా లేని వారికి వైద్యానికి అయ్యే ఖర్చును సహాయంగా చేయండి. ఇలా చేయటం చాలా మంచిది. కుదరని పక్షంలో మీకు వీలైతే కనీసం ఒక 10 మందికి భోజనాలు పెట్టండి. సుమంగళి మహిళకు భోజనం పెట్టి తాంబూలం ఇచ్చి దక్షిణ ఇచ్చి వారి ఆశీర్వాదాన్ని తీసుకోండి. లేని వారికి ఆహారాన్ని పంపిణీ చేయండి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మందిరంలో 27 మంగళవారాలు 27 ప్రదక్షిణలు చేసి స్వామివారికి అభిషేకం చేయించుకోండి. ఈ విధంగా చేయటం ద్వారా వృషభ రాశి వారికి రానున్న 5 రోజుల్లో పొంచి ఉన్న గండం నుంచి బయటపడతారు. సో చూశారు కదండి, జనవరి 11 అమావాస్యలోపు వృషభ రాశి వారికి పొంచి ఉన్న గండం ఏంటి, ఈ గండం నుంచి ఏ విధంగా బయటపడగలరు అనే విషయాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృషభ రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.